मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును తెలుసుకొనును. భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అందురు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టి మరి యొక్క ప్రకృతి కలదు. అది ఏ నా జీవరూప పరా ప్రకృతి లేక చేతనా ప్రకృతి అని తెలుసుకొనుము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటే పరమ కారణమైనది ఏదీనూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమణుల వలె నాయందే కూర్చబడి ఉన్నవి. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసో జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలం నిరంతరం నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు. చతుర్విధా భజంతే మాం జనాషు కృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనివారు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానం పొందుటకు ఇచ్చకలవారు, పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు.